మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 12th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. హస్తినాపుర సౌధం వాళ్ళ రాజభవనాలకి ఉపభవనాలు రాజప్రసాదం చుట్టూతా ఉన్నాయిట. అంటే రాజప్రసాదం పెద్దదిగా ఉంటే రాజుగారు ఉండేటటువంటి భవనం చుట్టూతా చిన్న చిన్న ఉపభవనాలు చిన్నవన్నమాట ఉన్నాయిట. చుట్టూత రెండు కోసుల దూరం ఉండేట్టుగా ఇంచుమించుగా 2 మైళ్ళ దూరంలో విస్తరించుకొని ఉన్నాయి రాజప్రసాదం చుట్టూత. దానికి మధ్యలో సన్నటి కాలిబాట ఉన్నది. కాలినడకకు మాత్రమే సరిపోయేవి కొన్ని ఉన్నాయిట. అంటే నడిచి వెళ్ళటానికి మటుకే సరిపోతాయి. కాలిబాట అంటే కూడా నడవగా నడవగా అదొక సన్నని దోవలాగా ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. గడ్డది మొలవది. ఇంకా మనుషులు నడిచి వెళ్ళటానికి సరిపోయే దారులు కొన్ని ఉన్నాయిట. ఆ దారులకి ఆ బాటలకి రెండు పక్కల ఉన్న ఉపభవనాల్లో చక్రవర్తుల కొలువులో ఉన్న పరిచారిక జనం అంతా కూడా ఆ నివాసం ఉంటారుట. అక్కడ పనులు చేసే వాళ్ళందరూ ఉంటారు కదా రాజుగారికి, వాళ్ళ నివాసం అన్నమాట, వాళ్ళ ఇళ్ళు అన్నమాట అవన్నీ కూడా. అక్కడ కొన్ని కుటుంబాలు, పరిజనాల కుటుంబాలు కొన్ని అక్కడ ఉన్నాయిట. ఆ పక్కనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి నీళ్లల్లో ఆ భవనాల గోపురాలు తల్లకిందులుగా వెళ్లాడుతున్నట్టుగా ఆ నీళ్లల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయిట. సూర్యోదయానికి ముందే కొద్దిగా వెలుతురు వస్తూ ఉంటే ఆ వెలుగులో కూడా ఆ గోపురాలు కనిపిస్తూ ఉన్నాయిట నీళ్లల్లో. కోనేటి మెట్లు దిగుతూ ఉన్న ఒక వ్యక్తి తన భుజం మీద ఉన్నటువంటి అంగవస్త్రాన్ని ఒడ్డున పెట్టి గాలికి ఎగిరిపోకుండా అంగవస్త్రం మీద రాగి బొట్టు పెట్టెను బరువు పెడుతున్నట్ట. బొట్టు పెట్టాని అనేవాళ్ళు పూర్వకాలం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉండేది. ఆడవాళ్ళ దాంట్లోనేమో బొట్టు, కాటుక, దువ్వెన, అద్దం అటువంటి సామాన్లు ఉండేవి. మగవాళ్ళ దాంట్లోనేమో విభూది, జంజాలు, కుంకుమ, గంధం మొదలైనవి ఉండేవి. అవి ఉంటాయి అన్నమాట. మగవాళ్ళు చిన్న పెట్టె, ఒక మెటల్ పెట్టె గుండా అవ్వచ్చు, లేదంటే చెక్క పెట్టె, చిన్న చిన్న పెట్టెలు క్యారీ చేసేవాళ్ళు. దాన్ని బొట్టు పెట్టె అని అంటారు. ఒక అద్దం అవి ఉండేవి. దాన్ని ఏ ఊరు వెళ్ళినా కూడా పట్టుకెళ్తారు. తర్వాత అది వ్యానిటీ బ్యాగ్ కింద మారింది. తర్వాత అట్లా మనకు అవసరమైన వస్తువులు తీసుకెళ్ళటానికి పనికి వచ్చే చిన్న చిన్న బ్యాగ్స్ కానీ పెట్టెలు కానీ వాటికి రకరకాల పేర్లు మారుతూ వచ్చినాయి ఇప్పటిదాకా. అప్పుడు ఆ కాలంలో దాన్ని బొట్టు పెట్టె అనేవాళ్ళు. బరువుగా ఉండేది, అది మెటల్దైనా చెక్కదైనా కూడా బరువుగా ఉండేది. అందువల్ల ఉత్తరయం గాలికి ఎగిరిపోకుండా దాని మీద ఆ బొట్టు పెట్టె ఆయన బరువు పెట్టాడు అనమాట. రాగి బొట్టు పెట్టె ప్రత్యేకంగా ఆయన దగ్గర ఉన్నదాన్ని బరువు పెట్టాడు. ఆయన కళ్ళల్లో ఆ సూర్యుడి కాంతులన్నీ కూడా నీళ్ల మీద రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉన్నాయిట. ఆజానుబాహుగా ఉన్నాడు మనిషి. ఖర్జూరకాయలాగా గట్టి శరీరంతో ఉన్నాడన్నమాట. గట్టి ఒళ్ళు కనపడుతుంది. కొంతమంది మెత్తగా లావుగా బొద్దుగా ఉంటారు. ఈయనది గట్టి ఒళ్ళు అన్నమాట. అట్లా గట్టి ఒంటితో కోనేటి మెట్లు దిగుతూ నీళ్ళని చేతులతో కదిలిస్తూ ప్రాతస్మరణ స్తోత్రాలు పఠిస్తూ ఉన్నాడు ఆయన. ప్రాతస్మరణం అంటే పొద్దున పూట స్మరించుకోవాల్సిన స్తోత్రాలన్నీ కూడా చదువుతూ పద్ధతిగా, శాస్త్రంలో చెప్పినట్టుగా పద్ధతిగా స్నానం చేస్తున్నాడు. విధి విధానంగా స్నానం చేస్తున్నాడు. శాస్త్రంలో ఎలా చెప్పారో అలా ఏ మంత్రం చదువుకోవాలి, ఒళ్ళు ఎలా రుద్దుకోవాలి అన్నీ ఉంటాయి శాస్త్రంలో. పుణ్యనదులన్నిటినీ ప్రశంసిస్తూ ఉంటారు స్తోత్రంలో. ముక్కు మూసుకొని 3 సార్లు కోనేటి నీళ్ళల్లో మునిగి లేచాడు. బంగారు కడ్డీల్లాగా ఉన్న తన చేతులు చక్కగా తోముకుంటూ అతడు ఒడ్డు వైపు చూశాడు, తీరం వైపు చూశాడు. చూస్తే అక్కడ 18 సంవత్సరాల వాడొకడు ఆ బట్టలు విప్పేసి చెడ్డీ వేసుకొని, గురువుగారు నమస్కారం అని గట్టిగా కేకబెట్టి తటాలిన చప్పట్లు చరుస్తూ, చేత్తో చప్పట్లు కొడుతూ కోనేటి నీళ్లల్లోకి తల్లకిందులుగా దూకాడు. పల్టీలు కొడుతూ స్నానం చేస్తున్న విదురుడి దగ్గరికి వచ్చి నీళ్ళని కదిలిస్తూ నిల్చున్నాడు. విదురుడు చిన్న నవ్వు నవ్వి స్నానం పూర్తి చేసి మెట్లెక్కి మంచి బట్టలు కట్టుకొని బొట్టు పెట్టె తీసి ఆ లోపల నుంచి విభూది, తిరుచూర్ణం అన్నీ తీసుకొని ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటూ ఉన్నాడు.
ఆ యువకుడు కూడా చక్కగా స్నానం పూర్తి చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని విదురుడి దగ్గరికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు. విదురుడు అన్నాడు, సాహసము, వివేకము, చిత్తశుద్ధి, శాంతి మొదలైన గుణాలన్నీ పుట్టుకతో వస్తాయి, కానీ అలవాటు చేసుకుంటే అంటేవి కదా గుణాలు. నువ్వు పుట్టుకతోనే చిన్నప్పటి నుంచే మహాసాహసివి, నువ్వు సాహసంగా ఉంటావు. నేను మెట్లు దిగి స్నానం చేస్తుంటే నువ్వేమో పల్టీలు కొడుతూ స్నానం చేస్తావు. నేను చెప్పినా నీకు నచ్చదు. తగలబోయే దెబ్బను ముందే తెలుసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్తాను నేను నీకు. నీకు అర్థం కాదు. అలవాటు అవ్వకుండా ఉన్నప్పుడు ఎవరైనా చెప్తే అది నచ్చదు. అవతల వాళ్ళ చాదస్తం అనిపిస్తుంది అది అన్నాడు విదురుడు. అనగానే ఆ పిల్లవాడు అన్నాడు, సాహసం నాకు సహజ గుణము. మా తల్లి రాధాదేవి ఆ మాట కూడా చెప్తూ ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ భయపడుతూ ఉంటుంది, ఇంత సాహసివి ఎప్పుడేమవుతుందో రా నీకు అంటూ ఉంటుంది, కానీ మళ్ళీ మెచ్చుకుంటూ ఉంటుంది. లేక లేక దొరికేవరా నాయన నాకు, ఇట్లాంటి సాహస పనులు చేయమా కానీ రోజు చెబుతుంది అని చెబుతూ ఉంటే రాధేయుడి కళ్ళు సౌందర్య గర్వ రేఖలతో మెరిసిపోయినట. గర్వంగా చెప్పాడనమాట, ఆనందంగా గర్వంగా. కరిగించిన బంగారం పోతబోసినట్టుగా ఉన్నట్ట. బంగారు రంగు శరీరం ఆ సూర్యరశ్మి పడి మరీ ఇంకా కూడా బాలభాస్కరుడిలాగా ఉన్నాడుట. మనకు కూడా తెలుసు కదా, రాధేయుడంటే సూర్యుడి కొడుకు. సూర్యుడి అనుగ్రహం వల్ల కుంతీదేవికి పుట్టినటువంటి వాడు. అందుకని బాలభాస్కరుడిలాగా మిసమిసలాడుతోంది అతని ముఖము అంటున్నారు. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు చిన్నపిల్లవాడైతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అంటున్నారు. ముందు ముందు కర్ణుడు అని పిలుస్తారు అతన్నే. రాధేయుడు అని ఇప్పుడు ఎందుకన్నారంటే, రాధ అనేటటువంటి శూద్ర వనిత అతను నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే చూసి పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటుంది. అందువల్ల రాధేయుడు అయ్యాడు. దొరికిన పిల్లవాడని అతనికి కూడా తెలుసు కాబట్టి, నా తల్లిదండ్రులు ఎవరో తెలియటం లేదు నాకు, మీరు జపం చేసి ధ్యానంలో కూర్చొని నాకు వివరం చెప్పొచ్చు కదా, నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది నాకు అని అడిగాడు విదురుణ్ణి. విదురుడు ఇట్లా అన్నాడు, నీకు తెలిస్తే మటుకు నువ్వేం చేస్తావు? ఇప్పుడు తల్లిదండ్రులు ఫలానా వాళ్ళని తెలిసిందనుకో, నేను చెప్పాను అనుకో, నువ్వేం చేస్తావు అని అడిగాడు విదురుడు. నీ తండ్రి ఏ మహారాజో కూడా అవ్వచ్చు కదా, అయితే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు విదురుడు. అనగానే రాధేయుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, అయితే మహారాజు అయితే అవ్వచ్చు, కానీ నన్ను ఇలా ఎందుకు వదిలేశాడో అడుగుతాను. నేను వెళ్ళి ఫస్ట్ అసలు నన్ను నేను నిరూపించుకుంటాను. నేను వాళ్ళ పిల్లవాడిని నిరూపించుకొని అప్పుడు వాళ్ళు నన్ను దగ్గరికి తీసినప్పుడు నేను వాళ్ళని ఎదిరించి, నేను ఇక్కడ ఉండను, మీరు నన్ను దూరంగా పంపించేశారు కదా, ఇంకా నాకు ఇప్పుడు మీరు ఎవరని నాకేమీ లేదు, తల్లిదండ్రులనే ప్రేమ అభిమానం నాకు ఎందుకు ఉంటుంది నన్ను వదిలేసిన వాళ్ళ మీద అని చెప్పి గట్టిగా చెప్పాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలని గట్టిగా అనిపిస్తోంది నాకు. ఆ మాట చెప్పేసి మా అమ్మ దగ్గరికి, రాధమ్మ దగ్గరికి వచ్చేస్తాను మళ్ళీ అన్నాడు. విదురుడు అన్నాడు, నువ్వేమో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు, నేనేమో నిన్ను ధృతరాష్ట్రుడు, మహారాజైన ధృతరాష్ట్రుడికి పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. నువ్వేమో ఈ రకంగా ఈ మనుషుల్ని ఎదిరిస్తాను, మా అమ్మా నాన్నని కాదంటాను, తిరస్కరిస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. వినయంగా ఉండాలి ఎప్పుడు కూడా, ఇలాంటి మాటలు మాట్లాడటం శోభ కాదు నీకు అన్నాడు. రాధేయుడు అన్నాడు, మా నాన్నగారు ధృతరాష్ట్ర మహారాజు గారి కొలువులోనే ఉన్నారు కదా, అంటే నేను ఆయన కొలువులో ఉన్నట్టే కదా, మీరు ప్రత్యేకం నన్ను ఎందుకు ఇప్పుడు తీసుకుపోవటం ఆయన దగ్గరికి అన్నాడు. అంటే విదురుడు మళ్ళీ చెప్పాడు, నా ఉద్దేశం అది కాదు, రాజకుమారులతో సామంతుల పిల్లలందరితో కూడా నువ్వు కలిసి చక్కగా ధనుర్వేదం నేర్చుకుంటే, బాణాలు వేయటంలో మంచి స్కిల్ నేర్చుకుంటే, యుద్ధ విద్యని చక్కగా నువ్వు నేర్చుకోవాలని చెప్పి నా కోరిక అన్నాడు. అనగానే రాధేయుడు మళ్ళీ, నాకు కూడా చాలా ఇష్టం నేర్చుకోవటం, కానీ బ్రాహ్మణ క్షత్రియ గురువులు ఎవ్వరూ నాకు సరిగా చెప్పరు, ఎందుకంటే శూద్రుల పిల్లవాడిని అని చెప్పి నాకు వాళ్ళు నన్ను శిష్యుడిగా అంగీకరించరు, వాళ్ళు శిష్యుడిగా ఒప్పుకోరు వాళ్ళు. నేనే కొంత మటుకు నా అంతటి నేనే ప్రాక్టీస్ చేసుకున్నాను, మా తండ్రి గారితో చెప్పి నేను మీ వెంట వస్తాను, ఇంతకు నేను సూతవంశం వాడిని కదా, నన్ను ఎందుకు క్షత్రియుల పిల్లలతో విద్య నేర్చుకొనిస్తారు అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, ధనుర్విద్యాలయానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే
భీష్ముడు. భీష్ముడు అట్లాంటి భేదాలేం పాటించడు. చాలా మంచివాడు. విశాలమైన భావాలు గలవాడు భీష్ముడు అన్నాడు. అనంగానే రాధేయుడు మళ్ళీ అన్నాడు, అవునవును, వాళ్ళ నాన్నగారు శంతన మహారాజు కూడా రాశివంశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకా మా అలాంటి వాళ్ళని కాదని ఎట్లా అంటాడు ధృతరాష్ట్ర మహారాజు అన్నాడు. అనంగానే మళ్ళీ విదురుడు ఇట్లా అన్నాడు, నువ్వు నన్ను గురువుగారు అంటావు, నేను ఎట్లా వినయంగా ఉంటానో నువ్వెందుకు అది నేర్చుకోవు, వినయంగా ఉండటం నేర్చుకోవు, కన్న తండ్రి కనిపిస్తే తిరస్కరిస్తాను, విశాల దృష్టి గల భీష్ముణ్ణి నేను మెచ్చుకున్నప్పుడేమో వాళ్ళ నాన్న దాసకన్యని పెళ్లి చేసుకున్నాడు కదా అంటావు, రేపు నన్ను కూడా నువ్వు దాసీపుత్రుడని చాలా గౌరవం చేసేటట్టే కనబడుతోంది నాకు చూస్తూ ఉంటేను. అట్లా ఉంది నీ లక్షణం, నువ్వు ఇట్లాగే గనక శిష్యుడవై పెద్దవాడివి అయ్యావంటే స్వయంగా నేను నామాలు పెట్టుకోక్కర్లేదు, నువ్వే పెడతావు నా మొహాన్ నామాలు, నీకు చపల బుద్ధి వక్ర బుద్ధి పోవాలంటే నేను నీకు సూర్యమంత్రం ఉపదేశం చేస్తాను, నేర్చుకుంటావా, చేస్తావా, ఉపాసన చేస్తావా అని అడిగాడు విదురుడు. రాధేయుడన్నాడు, సూర్యభగవానుడు నా కోరికలన్నీ తీరుస్తాడు అని మీరు మాటిస్తే తప్పకుండా చెయ్యండి అన్నాడు. విదురుడేమో అవును, ఉద్ధరించాలంటే ముందు ఉపదేశం పొందాలి, నువ్వేమనుకుంటున్నావు, నీకేమన్నా కోరికలు ఉన్నాయా, ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగితే రాధేయుడు, నేను ఒక మహారాజుని అవ్వాలి, దేశాలన్నిటినీ జయించాలి, శత్రువులందరినీ జయించాలి, నేను గొప్పవాణ్ణి, బాగా బలం ఉన్నవాడిని అందరికీ తెలియాలి అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, శత్రువుల్ని జయించటం ఏమిట్రా బాబు, నీకు ముందర శత్రువుల్ని సృష్టించుకోవాలి, శత్రువుల్ని జయించాలంటే నీ నోరు శత్రువుల్ని తయారు చేసుకోవడానికి బాగా పనికొస్తుంది, వినయంగా విధేయతగా ఉంటే పెద్దవాళ్ళ ఆశీర్వచనాలతో నీ బలమంతా కూడా దేశాన్ని రక్షించటానికి ఉపయోగపడాలి కానీ ఈ మాటలు ఏమిటి అసలు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, చక్కగా పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చో, ప్రణవం చేస్తూ సూర్యదేవుడిని ఉపాసన చేయి, నేను కూడా నా అనుష్ఠానం పూర్తి చేసుకుంటాను అన్నాడు. అనగానే ఇద్దరు చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చొని వాళ్ళ వాళ్ళ ధ్యానాల్లోకి వెళ్ళిపోయారు. విదురుడితో పాటు రాధేయుడు కూడా ఓంకారం ఉచ్చరిస్తూ ధ్యానంలోకి వెళ్ళాడు. విదురుడు నారాయణ మంత్రాన్ని జపం చేస్తూ చాలాసేపు సమాధిలోనే ఉండిపోయాడు. విదురుడు కళ్ళు తెరిచేటప్పటికి రాధేయుడు లేడు. విదురుడు ఇంటికి వచ్చేటప్పటికి అతని ప్రాంగణంలో ఆయన ప్రవచనం వినటానికి చాలా మంది మనుషులు సమావేశమై ఉన్నారు. ఆస్తిక జనులు అంటే భక్తులంతా కూడా విదురుడు చెప్పే మాటలు వినటానికి రెడీగా ఉన్నారు. అది విదురుడి దినచర్యలో అది కూడా ఒక భాగం. ఆయన ప్రవచనం చేయటం, భక్తులైన వాళ్ళు కొంతమంది ఆస్తిక జనులు అంటారు, అంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చి వినటం అనేది ఆయన పద్ధతి అన్నమాట రెగ్యులర్గా. సో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈయన కోసం. ఈయన వెళ్ళారు స్నానం అయిపోయాక. విదురుడు దర్భలు పరిచిన ఒక పీఠం మీద చక్కగా కూర్చొని రామాయణంలో ఉన్న వాల్మీకి రామాయణంలో ఉన్న బాలకాండలో కొన్ని శ్లోకాలను చక్కగా ఎంతో శ్రావ్యంగా గానం చేశాడు, పాడాడు. తర్వాత ప్రవచనం కూడా చెప్పాడు. రావణుడు ఎటువంటి పనులు చేశాడు, బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ నారాయణుడి దగ్గరికి వెళ్ళి వేడుకోవటం, భూమిని రక్షించమని కోరటం, అప్పుడేమో నారాయణుడేమో రావణుని చంపటం కోసం లక్ష్మీదేవితో సహా భూమి మీదకి దిగి రావటానికి ఒప్పుకోవటం, ఆ ఘట్టం అంతా కూడా చక్కగా ఆయన వివరంగా చెప్పాడు. త్రేతాయుగంలో రాక్షసులు బలవంతులుగా ఉండి ఋషులందరినీ హింసపెట్టారు. ఋషులు అంటేనేమో మనుషులందరి శుభాన్ని కోరిన వాళ్ళు, లోకహితాన్ని కోరిన వాళ్ళు. రాక్షసులేమో రాక్షస గుణాలతో వాళ్ళని సద్గుణవంతుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రాక్షసులు. రాక్షస గుణాలున్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా సద్గుణాలు ఉన్న వాళ్ళతో విరోధం ఉంటుందిట, విపరీతమైన ఈర్ష్య ఉంటుందిట. ఎందుకు ఇట్లా ఉంది అంటే అందులో ఒక సృష్టి రహస్యం ఉంది అంటున్నారు. సద్గుణాలు ఉన్న వాళ్ళ మీద ఈర్ష్య వహించటము అంటే ఆ సద్గుణాలని గట్టిగా ధ్యానించటమే కదా, అది వాళ్లకు మేలు చేస్తుందిట. ఆ రాక్షసులు ఎప్పుడు సద్గుణవంతులని కోపంతో తలుచుకుంటూ ఉన్నందువల్ల
మళ్ళీ జన్మ వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఈ తలుచుకున్న సద్గుణాలు వాళ్ళకు కూడా వస్తాయి అన్నమాట. అందుకే మనం ఎవరి దుర్గుణాలు తలుచుకోకూడదు అని చెప్పి చెప్తారు. మనము దుర్గుణాలు తలుచుకున్నప్పుడు మనకి దుర్గుణాలు వచ్చి చేరుతాయి. సద్గుణాలు తలుచుకున్నప్పుడు సద్గుణాలు వచ్చి చేరుతాయి. అంటుకోవటము, సంగము అనేటటువంటి లక్షణం ఉన్నది గుణాలకి. ఏవి తలుచుకుంటే ఆ గుణాలు వస్తాయన్నమాట. రాబోయే జన్మలో రాక్షస జన్మలు రాకుండా ఈ సంస్కారాలు కాపాడుతాయి. కాబట్టి ప్రకృతి అనేటటువంటిది ఈర్ష్యను వాళ్ళకు ఒక చక్కని సహజమైన గుణంగా ఉంచి వాళ్ళ భవిష్యత్తులో రాబోయే జన్మల సాధనకి ఉపయోగించేట్టుగా చేస్తుంది. ఈ ప్రయోజనం కోసమే ఎప్పుడు సజ్జనులతో దుర్జనులకు విరోధం ఉంటుంది, నిరంతర ఘర్షణ ఉంటుంది. అది మితిమీరిపోయి ఓవర్ అయిపోయి ఇంకా దుర్జనులు పెచ్చు పెరిగి మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం నారాయణుడు అవతారం ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు దిగి వస్తాడు ఆయన, వాళ్ళని సంహరిస్తాడు అని చెప్తూ ఉన్నాడు విదురుడు. చెబుతుంటే వినేవాళ్లలో ఒకను హరిదాసు అనే అతను ఇలా అడిగాడు. ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భంలో దిగి వస్తాడని చాలా మందిని నమ్ముతూ ఉన్నాము, కానీ ఇప్పుడు రాక్షస బాధలు మనకేం లేవు కదా, అవతారమూర్తి ఎందుకు వస్తున్నాడు అన్నాడు. విదురుడు ఇట్లా అన్నాడు, రాక్షసులు అని కొంతమంది కోరలతో మడిగుడ్లతో ఉండక్కర్లేదు. మనలో ఉండే గుణాలు రాక్షస గుణాలుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉదాహరణకి కంసుడు తండ్రిని తన చెల్లెలి భర్తని జైల్లో పెట్టాడు, కారాగారంలో పడేశాడు. దయలేని వాడై పసిపిల్లల్ని చంపాడు. అది రాక్షస లక్షణమే కదా. జరాసంధుడేమో రాజకుమారుల్ని పట్టి కాలభైరవుడికి బలిస్తున్నాడు, అది రాక్షస ప్రవృత్తే కదా. శమము దమము అనే గుణాలు, పరోపకారం అనే గుణము లేని వాళ్ళే రాక్షసులు. వాళ్ళు లోకానికి ఇబ్బంది కలిగిస్తారు, లోకులకి జనాలకి ఇబ్బంది కలిగిస్తారు, ముఖ్యంగా సాధుజనులకు ఇబ్బంది అవుతుంది. అటువంటప్పుడు తప్పకుండా ప్రభు వస్తాడు, పరమాత్మ వస్తాడు అన్నాడు. అంటే హరిదాసు మళ్ళీ ఇట్లా అడిగాడు, అయ్యా ఈ రోజుల్లో ప్రభువులు ప్రభుత్వాధికారులు కూడా దోపిడీ వాళ్లలాగా ప్రజల్ని బాధిస్తున్నారు కదా. పంటలు పండించుకుంటూ పాడి పంటలై వృత్తులుగా ఉన్న వాళ్ళకి ఈ అధికారులందరూ నిలవనీడ లేకుండా చేస్తున్నారు. ప్రజల దగ్గర సువర్ణాలని లంచాల్లాగా అపహరించి పరిపాలకులే పంచుకుంటున్నారు. దేశద్రోహులైన విదేశీయులతో వాళ్ళు మొహమాటపడి వాళ్ళతో స్నేహం పెంచుకుని వాళ్ళని అభిమానిస్తున్నారు. సాధుజనులైన దేశ ప్రజల్ని అవమానిస్తున్నారు. మరి వీళ్ళందరూ రాక్షసులని చెప్పొచ్చా మీరు చెప్పే పద్ధతిలో అని అడిగాడు. విదురుడు, అవును మరి అట్లాగే అనుకోవాలి, అట్లా చేసినప్పుడు వాళ్ళ ప్రవర్తన అట్లా ఉన్నప్పుడు వాళ్ళు రాక్షస లక్షణాలే కదా ఇవి అన్నాడు విదురుడు. హరిదాస్ మళ్ళీ ఇట్లా అడిగాడు, అయితే నారాయణుడు వెంటనే రావచ్చు కదా, ఎందుకని వాళ్ళని శిక్షించకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆయన, అయినా ఎప్పటికప్పుడే శిక్షించవచ్చు కదా అన్నాడు. అంటే విదురుడు మళ్ళీ శిక్షించటం కోసమే అష్టమ గర్భంలో అవతరిస్తూ ఉన్నాడు ఆయన. అయినా ఇప్పుడు కూడా దుష్ట శిక్షణ జరుగుతూనే ఉన్నది, దుష్టుల్ని ఆయన శిక్షిస్తూనే ఉన్నాడు. కానీ దాన్ని గ్రహించటం కొంచెం కష్టం అవుతుంది మనలాంటి వాళ్ళకి. ప్రభుత్వంలో అధికారంగా ఉన్నవాళ్ళు, అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు దోపిడీ చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా దాన్ని ఒప్పుకొని లంచాలు ఇస్తున్నారు కదా. వాళ్ళు దోపిడీలు చేస్తున్నా ప్రజలు కూడా ఓర్చుకొని ఉంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ప్రజలు కూడా ఆ పాపంలో భాగం పంచుకున్నట్టే. ఇది ఎక్కడ మనం సహించి ఉండాలి, ఎక్కడ సహించకూడదు అనే జ్ఞానం కూడా లేకపోతే ప్రజలు కూడా రాక్షస గుణాలు వచ్చినట్టే. ప్రజలకు కూడా ఈ విధంగా ప్రజలు కూడా పాప ప్రవర్తనతో ఉన్నారు. అటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు కూడా వాళ్ళకి తగినట్టే ఉంటారు కదా. మరి ప్రభుత్వాధికారులు అనే వాళ్ళందరూ వేరే ఎక్కడి నుంచో రావటం లేదు కదా, ప్రజల్లో వాళ్లే ప్రభుత్వాధికారులుగా ఎన్నుకోబడుతున్నారు. ప్రజల బుద్ధి అధికారులకి ఉందనే కదా అర్థం. దానివల్ల ఆ దుష్టత్వం వల్ల, అధికారుల దుష్టత్వం వల్ల ప్రజలు బాధపడుతున్నారు, దరిద్రం అనుభవిస్తున్నారు. ఆ వాళ్ళ సహనం వాళ్ళకు ఉపయోగించటం లేదు. అది ఒక రకమైన శిక్షణే వీళ్ళందరికీ కూడా.
కాదు కూడదు శిక్షించాలంటే మొత్తం ప్రజలందరినీ చంపలేం కదా, చంపితే ఇంకా పరిపాలనకి ఎవరు మిగులుతారు, సాధుజనులని ఎవరిని ఏరతారు అంటాడు. ప్రజలు ధర్మ మార్గంగా ఉంటే మంచివాడే వస్తాడు నాయకుడు కూడా. ప్రజలు ముఖ్యంగా ఏది ఎలా ఉన్నా వాళ్ళు ధర్మాన్ని వదలకుండా జీవించటం నేర్చుకోవాలి. అటువంటి ధర్మాన్ని గనక ప్రజలు అనుసరిస్తే నారాయణుడు తప్పకుండా వచ్చి వాళ్ళకు దర్శనం ఇస్తాడు. ఇష్టం లేని వాళ్ళకి, ఆ మంచి విషయాలు ఇష్టం లేని వాళ్ళకి యమధర్మరాజుగా దర్శనమిస్తాడు, నారాయణుడు గారాడు. ఎదిరించిన వాళ్ళ మీదికి ధర్మం తాచుపాములాగా తలెత్తి బుసగొడుతుంది. అధర్మాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మీద పగపట్టి తాచుపాములాగా కరుస్తుంది ధర్మం. ఇట్లాంటి ధర్మాన్ని, అంత అద్భుతమైనటువంటి ధర్మాన్ని ఈరోజు ప్రజలు అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి రాక్షసత్వం ఉన్న ప్రభువులై వీళ్ళని పరిపాలిస్తున్నారు. ఈ ప్రజల బుద్ధిని బట్టే రాక్షసులు పరిపాలకులు అవుతున్నారు. ధర్మం అనేది చాలా సూక్ష్మంగా సటిల్గా ఉంటుంది, అది తెలుసుకోవటం కష్టం. ఇట్లాంటి శతాబ్దాల్లో నారాయణుడు వాసుదేవుడే ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లోనే నివసిస్తూ వేరుగా మళ్ళీ శ్రీహరి అయి భూమికి అవతరిస్తాడు అన్నాడు విదురుడు. అనగానే హరిదాస్ దీన్ని బట్టి ఎవరైనా సరే తానే అవతారం అని చెప్పుకోవచ్చు కదా, ఆ అవతారమూర్తి మోసగాడి కిందే లెక్క కదా, మోసగాడైన అవతారమూర్తి ఎవరో నిజమైన అవతారమూర్తి ఎవరో ఎలా తెలుస్తుంది అన్నాడు. అనగానే విదురుడు మళ్ళీ అన్నాడు, అవతారమూర్తిని గుర్తించటానికి ఎవ్వరూ ఏమీ కింద మీద పడక్కర్లేదు, తహతహలాడక్కర్లేదు. ఆయనని గుర్తించాల్సిన అవసరం వస్తే ఆయనే గుర్తింపజేస్తాడు. తన ధర్మాన్ని తాను సక్రమంగా చేస్తూ ఉండటమే ప్రజలు చేయవలసిన పని. దాన్ని మాని అవతారమూర్తి కోసం ఎదురు చూస్తూ ఉండక్కర్లేదు. అవతారమూర్తి వచ్చి మన కోరికలన్నీ తీర్చి మన పనులన్నీ చేసి పెట్టి మనకు బట్టలును భోజనాలు ఇచ్చి మనకు మోక్షం కావాలని చెప్పి మనం చేసే పూజలు ఆ లంచాలు అన్నీ ఆయన తీసుకొని, మనం ఇచ్చేవన్నీ తీసుకొని మనకు మోక్షం ఇవ్వాలి అనేది సరైన పద్ధతి కాదు. ఇటువంటి వాటికి ఆయన ఏమి లొంగడు అవతారమూర్తి. ఎప్పుడూ నీతిగా ధర్మంగా ఒక మంచి చక్కని జీవితాన్ని ఎవరికి వారు అలవాటు చేసుకోవాలి. రాష్ట్రంలో కూడా బయట కూడా సృష్టిలో కూడా తన కర్తవ్యాన్ని తెలిసి ప్రవర్తించాలి, నలుగురికి ఉపయోగంగా ఉండాలి. అప్పుడు అవతారమూర్తిని చాలా సహజంగా గ్రహించగలుగుతాడు అటువంటి వాడు. దానిని పాటించవని వాళ్ళకి, ధర్మాన్ని పాటించని వాళ్ళకి అవతారమూర్తి కళ్ళకెదురుగా ఉన్నా కూడా గుర్తించలేరు వాళ్ళు, తనలాంటి సామాన్యుడే అనిపిస్తుంది. ఇదే విదుర నీతి అన్నారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 12th చాప్టర్ అయిపోయింది.